మీరు రండి అన్నారు. మీరు రండి అంటే నేనెందుకు అన్నారు. మీరే అన్నారు కదా 50, 60 తర్వాత ఇది చేయాలి అని. మీ రైట్. ఏజ్ 50 దాటిందని అప్పుడే చెప్పారు రాగానే నాకు. పర్ఫెక్ట్ మీరొచ్చి రిప్లై. చేయండి, మీ పిల్లని పంపించేయండి. మరణ సమయంలో 1,00,00,000 తేళ్ళని చెప్పాను కదా! ఆ! ఆ 1,00,00,000 తేళ్ళ బాధ వాళ్ళకి కలిగినప్పుడు అప్పుడు అప్పుడు అర్థమవుతుంది. తెలిసిందంటారు. ఇది కల్పితం కాదు అని. ఓకే. అంతేకాదు యమదూతలొచ్చి లాక్కెళుతూ ఉంటే నిస్సహాయ స్థితిలో అప్పుడు అర్థమవుతుంది. ఇది కల్పితం కాదు అని. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ శాస్త్రాలు చదువుతూ వాటిపైన రీసెర్చ్ చేస్తున్నారు గదా! సో, మీకు పర్సనల్‌గా ఈ గరుడ పురాణంలో నచ్చిన అంశం ఏంటి ప్రభుజీ? గరుడ పురాణంలో 13వ అధ్యాయంలో అనుకుంటా 2 చక్కని శ్లోకాలొస్తాయి. హుహు. అక్కడ ముసలితనం రాకముందే, శరీరం వ్యాధుల బారిన పడకముందే, హ్మ్. శారీరక అవయవాలు వాటి పటుత్వాన్ని అంటే ఆరోగ్యాన్ని కోల్పోకముందే నువ్వు ధర్మం చేయి అని ఈ గరుడ పురాణం అనేది చెప్తుందనమాట. ఓకే. ఇది అంటే ఎప్పుడు చేయాలని? యంగ్‌గా ఉన్నప్పుడు. యవ్వనంలోనే చేయండి అని చెప్తూ ఉందనమాట. రైట్. అంటే వరాహపురాణంలో కూడా ఒక చక్కని శ్లోకం ఉంది. భగవంతునికి శరణాగతి ముసలితనంలో కాదు ఆరోగ్యంగా బాగున్నప్పుడే చేయాలని అది కూడా చెప్తుందనమాట. యాహ్! దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇది నాకు బాగా నచ్చింది. అంటే గౌడ పనుల గురించి చెప్పబడింది కదా, ముందే అవును చెప్పాను. ప్రభుజీ. యెస్. ఆ విధంగా మరి భక్తి అనేది ఎప్పుడు చేయాలి అంటే ఈ శరీరం అంతా సహకరించినప్పుడే, అంటే యవ్వనంలో. యవ్వనంలోనే చేస్తే బాగుంటుంది. ఒకసారి ఒకతను శ్రీల ప్రభుల వారి వద్దకు వచ్చారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. ఆయన దగ్గరకు వచ్చి అంటే ప్రభుపాదుల వారు ప్రపంచమంతటా సనాతన ధర్మాన్ని ఆయన బోధించి ఈ యొక్క గీతాభావ సందేశాలు వ్యాప్తి చేయడం వల్ల ఎంతోమంది పాశ్చాత్య దేశీయులు యువకులు కూడా ఆయన శరణు పొందారు. అవును. ఆ విధంగా భారతదేశానికి వచ్చి చాలామంది సేవ చేశారు. యెస్. ఈ విధంగా ఒక అబ్బాయి ఆయనతో పాటు ఉంటే వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చి ప్రభుపాదుల వారి దగ్గరకు వచ్చి కాస్త అడిగాడు అనమాట, స్వామీజీ పిల్లాన్ని పంపించేయండి అన్నాడు. అప్పుడు ఆయన ఇంకేమన్నాడంటే 50, 60లో చేయాల్సిన పని 20లో ఏంటండి? హ్మ్. ఖచ్చితంగా ఈ సమయంలో పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, జాబ్ చేయాలి, అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటండి ఈ సన్యాసం, ఇదేం చేయకూడదు అన్నారు. ఓకే. అప్పుడు ప్రభుపాదుల వారు చూసి నవ్వి, సరేనండి మీ పిల్లాన్ని తీసుకెళ్ళండి అన్నారు. ఓకే. అప్పుడు ఆయన ఆనందంతో థ్యాంక్ యూ అన్నారు. మీరు రండి అన్నారు. మీరు రండి అంటే నేనెందుకు అన్నారు. మీరే అన్నారు కదా 50, 60 తర్వాత ఇది చేయాలి అని. మీ రైట్. ఏజ్ 50 దాటిందని అప్పుడే చెప్పారు రాగానే నాకు. పర్ఫెక్ట్ మీరొచ్చి రిప్లై. చేయండి, మీ పిల్లని పంపించేయండి అన్నారు. ఓకే. అమ్మో! నేను చేయలేను అని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. అంటే జనాలు 20, 60లో చేయాల్సింది 20లో ఎందుకంటారు, కానీ భక్తి చేయాల్సింది 20లో కూడా కాదు. మొత్తం 5 సంవత్సరాల వయసు ఎప్పటి నుంచి నీకు స్పృహ తెలుస్తుందో అప్పటి నుంచే చేయాలని చెప్తుంది. ఈ విధంగా మనం అర్థం యవ్వనంలోనే భక్తి చేసుకోవాలన్నమాట. స్టార్ట్ చేయాలి. ఇది నాకు గౌడపురంలో బాగా నచ్చిన అంశం ఏంటంటే యవ్వనంలోనే ధర్మ కార్యాలు చేయాలి. అంటే పరోధర్మం, అన్నిటికంటే గొప్ప ధర్మం అనేది భాగవత ధర్మం కాబట్టి అది చేయాలనేది బాగా నచ్చిందనమాట. వండర్‌ఫుల్ ప్రభుజీ. సరే, ప్రభుజీ ఈ ముసలితనం వస్తే ఆటోమేటిక్‌గా వైరాగ్యం వస్తుందా ప్రభుజీ? అలా ఏమీ ఉండదు. ఇప్పుడు చిన్న గది తీసుకోండి, ఈ గదే ఓకే. ఉంది. ఒక నెల రోజులు దీన్ని శుభ్రపరచకండి, హ్మ్. ఊడ్చకండి, తుడవకండి, ఏం చేయకండి. నెల రోజుల తర్వాత ఈ గది ఎలా ఉంటుంది? మురికిగా ఉంటది. దుమ్ముధూళితో నిండిపోయి ఉంటుంది. అవును. అంటే మనం ఏ రకమైన కూడా ఇక్కడ శుద్ధి అనేది చేయట్లేదు కాబట్టి దుమ్ముధూళి అనేది పెరిగిపోతూ ఉంది. అవును. మరి ముసలి వాళ్ళు అయ్యేంత వరకు ఏ ధర్మకార్యాలు ఆచరించకుండా భక్తి ఏం అవసరం లేదండి 60లో చేద్దామండి అంటే 60 వరకు కూడా భక్తి చేయకుండా ఉంటే మనసు ఎలా ఉంటుంది? అప్పటికే మలినం అయిపోయి ఉంటది. ఆ, అందుకే ముసలి వాళ్ళకి ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది అంటే అది వైరాగ్యం కాదండి, అది ఫ్రస్ట్రేషన్ అయిపోయి, అంటే ఈ యొక్క శరీరంలో ఇంద్రియాలు ఈ అవయవాలు ఏవి సహకరించక ఏం చేయలేక ఒక దగ్గర మూలం కూర్చొని ఉంటారు చాలామంది. దాని వైరాగ్యం అనుకోకూడదు. కొందరు ధర్మాత్ములు ఉన్నారు, వాళ్ళకి వైరాగ్యం వస్తుంది. కానీ ఈ వృద్ధావస్థ వల్ల ఏది సహకరించక ఒక మూలను కూర్చున్న వాళ్ళందరినీ వైరాగులు అనకూడదు. రైట్. రైట్ ప్రభుజీ. అందరికీ వైరాగ్యం రాదు. అదే ప్రభుజీ. అంటే ఎందుకంటే సమాజంలో ఉన్న అతి పెద్ద అపోహ ఇది. ముసలితనంలో భక్తి చేయండి అనేది ఒక పెద్ద అపోహ. అంతే అప్పటి కదా వరకు ప్రభుజీ? బ్రతకాలి కదండి. కరోనా కాలంలో ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. కరెక్ట్. కరెక్ట్. కాబట్టి స్పృహ తెలిసినప్పటి నుంచి భగవంతుని నామం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. యెస్. హరే కృష్ణ. ప్రభుజీ ఇదంతా విన్న తర్వాత కూడా కొందరు ఉంటారు. అంటే మోడర్న్ జనరేషన్‌లో కొంతమంది ఉంటారు. ఇదంతా ఊరికే రాశారు. అదంతా ఏం జరగదు. అంతా ఊరికే ఇదంతా అని అనుకుంటూ ఉంటారు ప్రభుజీ. సో వీళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇంత విన్న తర్వాత కూడా ఇదంతా కల్పితము, ఏదో మైథాలజీ అంటూ ఉంటారు. వాళ్ళ గురించే కదా. యెస్. యెస్. వాళ్ళకి ఎంత చెప్పినా చెవికెక్కదు. మరణ సమయంలో 1,00,00,000 తేళ్ళని చెప్పాను కదా. ఆ! ఆ 1,00,00,000 తేళ్ళ బాధ అది
వాళ్ళకి కలిగినప్పుడు అప్పుడు అప్పుడు అర్థమవుతుంది తెలిసిందంటారు. ఇది కల్పితం కాదు అని. ఓకే. అంతేకాదు ఆ యమదూతలు వచ్చి లాక్కలుతూ ఉంటే నిస్సహాయ స్థితిలో అప్పుడు అర్థమవుతుంది ఇది కల్పితం కాదు అని. యమధర్మరాజు కళ్ళల్లోకి చూసి ఏ అని గద్దరిస్తూ ఉంటే, పాపాలన్నీ కూడా చిత్రగుప్తుడు చెబుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది. యమదూతలు లాక్కెళ్ళి నరకంలో వాళ్ళకి శిక్షలు విధిస్తూ ఉంటే, చిత్రహింసలు పడుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఇది కల్పితం కాదు అనేది. కాబట్టి వాళ్ళందరికీ నేను చేసే మనవి ఏంటి అంటే, దయచేసి ఇది కల్పితాలు అనుకోకండి. మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు జపం చేయండి. ఒక నెల రోజులు చేసి చూడండి. ఎన్ని మార్పులు వస్తాయో గమనించండి. ఇది కల్పితం కాదని మీకే అర్థమవుతుంది. ఓ శాస్త్రంలో ఇచ్చిన ఇలాంటి సూచనలన్నీ పనిచేస్తాయన్న విషయం మీకు అర్థమవుతుంది. ఎస్ ప్రభుజీ. కాల్ ఫర్ యాక్షన్ లాగా అడుగుతున్నాను ప్రభుజీ. మన దాస్ కా దర్బార్ ప్రేక్షకులకి మీరు ఈ ఎపిసోడ్ ద్వారా ఇవ్వాల్సిన చివరి సందేశం ఏంటి ప్రభుజీ? అది ఏ ఎపిసోడ్ అయినా నేను ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి అంటే, ఈ యొక్క కలియుగంలో హరినామము తప్ప మనకి ఇంకో మార్గం ఏమీ లేదు. బృహన్నారదేవ పురాణంలో హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యద అని చెప్పబడి ఉందంటే, ఇన్ని బాధలు, ఇబ్బందులు, కష్టాలు, పాపాలు చేస్తే నరకాలు, శిక్షలు, మళ్ళీ మనిషి జన్మ కూడా వస్తుందో లేదో తెలియదు, జన్మ వస్తుందో, ఇలాంటి ఇన్ని బాధలు వద్దు, కేవలం హరినామం చెప్పించు అన్నీ అయిపోతాయని చెప్పారు. అందుకే హరినామం తప్ప మరో మార్గం లేదు లేదు లేదని 3 సార్లు చెప్పబడింది. ఈ విధంగా అంటే ఇంటికి మన బంధువులు వస్తున్నారంటే ఇల్లాలు అంటుంది, పాలవాడు రాగానే ఏమయ్య అబ్బాయి ఈరోజు 1/2 లీటర్ ఇస్తున్నాం, రేపు లీటర్ కావాలి అంటుంది రాగానే. అవును. తర్వాత మళ్ళీ పాలు పోసి వెళ్తూ ఉంటే గుమ్మం దగ్గర రేపు లీటర్ మర్చిపోకు అంటుంది. మళ్ళీ బండి తీసుకుని ఆయన రోడ్డు మీద పోతూ ఉంటే అబ్బాయి రేపు లీటరు ఆ విధంగా 3 సార్లు చెప్తుంది. అదేవిధంగా శాస్త్రం కూడా హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యద అంటే 3 సార్లు చెప్తుంది. మరి హరినామాలు శతకోటి ఏ నామం చేయాలండి అంటే అప్పుడు శ్రీమద్ భారత పురాణం చెప్తుంది 12వ స్కందంలో, కలేర్దోష నిదే రాజన్ అస్తి ఏకో మహానుగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరం వ్రజత్ అంటే కలియుగం అనేది ఈ యొక్క వజ్రాలకు వైడూర్యాలకు నిధి కాదు, దోషాల నిధి. ఈ కలియుగంలో పాపాలన్నీ పోగొట్టుకొని ఈ యొక్క భగవత్ ప్రాప్తి పొందాలి అంటే ఒకే ఒక్క మార్గం. ఏం చేయాలి? శ్రీకృష్ణ భవన్ యొక్క సంకీర్తన చేయాలి అని చెప్తూ ఉందన్నమాట. ఆ విధంగా మరి శ్రీకృష్ణ భవన్ నామం అంటే ఏం చేయాలి? మురారి మురారి అని చేయాలా, కేశవాని పలకాల, కృష్ణ గోవింద అని పలకాల, ఒక మంత్రం ఏమైనా ఉందా అంటే కలిసంతరణోపనిషత్తు మనకు చక్కని మంత్రాన్ని అందిస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షోడశకం నామ్నాం కలి కల్మషనాశనం నాతపరతరోపాయ సర్వవేదేశ దృశ్యతే అంటే ఈ యొక్క 16 పదాల కలయికతో కూడిన హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు అన్ని పాపాల నుంచి ముక్తి పొంది ఆ యొక్క భగవద్ధామాన్ని పొందుతారు. అంటే ఈ యొక్క కల్మషనాశనం, కలియుగంలో ఉండే కల్మషం అంటే ఇది నాశనం చేస్తుంది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, సర్వశాస్త్రాలను ముందు నుంచి వెనక్కి వరకు తిరిగేసి చూసినా ఇంతకు మించిన తరుణోపాయం ఇంకొకటి లేదు అని ఈ యొక్క కలిసంతరణ ఉపనిషత్తు మనకు బల్లగుద్ది చెప్తుందనమాట. కాబట్టి మన ఈ యొక్క దాస్కా దర్బార్ వీక్షకులందరికీ కూడా చేతులు జోడించి నేను చేసే విన్నపం ఏంటి అంటే ప్రతిరోజు కనీసం 108 సార్లు యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, ఆనందించండి. జీవితం యొక్క చరమాంకంలో ఆ యొక్క భగవద్ధామానికి వెళ్ళి తరించండి. హరే కృష్ణ. రోజు ఈరోజు గరుడ పురాణం గురించి మరియు ఇతర పురాణాల గురించి కూడా అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించారు ప్రభుజీ. గరుడ పురాణం అంటే కేవలం భయం గురించి మాత్రమే కాదు, అంటే గరుడ పురాణం కావచ్చు, ఇతర పురాణాలు కావచ్చు, కేవలం భయం గురించే కాదు, మనం ఎలా జీవించాలో నేర్పించేటటువంటి ఒక మార్గాలు అని చెప్పేసి అర్థమయ్యేలాగా ఉదాహరణలతో చాలా చక్కగా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. దీనికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. హరే కృష్ణ. మన నెక్స్ట్ పాడ్కాస్ట్ ఎప్పుడు ఉండొచ్చు ప్రభుజీ? చూద్దాం. మంచి పాడ్కాస్ట్ చేసావు, మంచి ప్రశ్నలు తీసుకొని వచ్చావు, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకో పాడ్కాస్ట్ చూద్దాం స్కెడ్యూల్ బట్టి. థ్యాంక్ యూ ప్రభుజీ. మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇలాగే పాడ్కాస్ట్లో మళ్ళీ సరికొత్త ప్రశ్నలతోటి నాకు అదేవిధంగా చూసే వాళ్ళకు కూడా జ్ఞానం కలిగేలాగా, అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకునేలాగా ఇటువంటి పాడ్కాస్ట్ ఇంకెన్నో జరగాలని కోరుకుంటూ చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మీకు మన దాస్కా దర్బార్ వీక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. హరే కృష్ణ.